అకౌంట్స్లో బేసిక్స్ అనేది డిస్కషన్ చేద్దాం. ఈ బేసిక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ బేసిక్స్ కన్నా మీరు గుర్తు పెట్టుకోకపోతే ఫర్దర్ క్లాసెస్కి ఇబ్బంది అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థం అవ్వకుండా ఒకటికి 2 సార్లు అడగండి, వాటిని మనం క్లియర్గా డిస్కషన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. యా అకౌంట్స్ చూడండి. అకౌంట్స్ అంటే ఏంటి? అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్కి సంబంధించింది అంటే, ఎవరైనా ఒక సబ్జెక్ట్ రాస్తున్నారు అంటే లైక్ లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్, ఇంకొక లాంగ్వేజ్లో రాస్తారు. అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది. ఇది ఒక కంపెనీలో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బిజినెస్ ప్రాసెస్ని, ట్రాన్సాక్షన్స్ని మెయింటైన్ చేస్తాయి, రికార్డింగ్ చేస్తాయి. రికార్డింగ్ అంటే ఏంటి? క్లియర్గా ఏ రోజున ఏం ట్రాన్సాక్షన్ జరిగింది, పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమా, ఇవన్నీ కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో పర్చేజ్ ఎంత జరిగింది, సేల్ ఎంత జరిగింది అనేది క్లాసిఫైయింగ్ చేస్తారు. చేసిన తర్వాత వాటిని సమ్మరైజింగ్ చేసి రిపోర్టింగ్ని జనరేట్ చేస్తారు. సో బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, అది కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది అనేది కూడా అకౌంట్స్ డెఫినేషన్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీన్నే అకౌంట్స్ అని అంటారు. ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి. ఈయన 1494లో డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో బిఫోర్ సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని 2 ఉన్నాయి. సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి? ఇప్పుడు మన బిజినెస్ ఏదైనా ఒక కంప్యూటర్ పర్చేజ్ చేసింది అనుకోండి, పర్చేజ్ చేసేది రాసుకునే వాళ్ళు, మన బిజినెస్ నుంచి డబ్బులు పోయేది రాసుకునే వాళ్ళు కాదు. అలా చేయడం వల్ల అకౌంట్స్ కరెక్ట్గా వచ్చేటివి కాదు. సో అలా చేయకుండా 50,000 గల కంప్యూటర్ పర్చేజ్ చేసినప్పుడు 50,000 గల అమౌంట్ బయటికి వెళ్తుంది అని 2 ట్రాన్సాక్షన్స్ రాస్తేనే అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయని కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఆయన, డెబిట్ క్రెడిట్ సిస్టమ్. అప్పటి నుంచి అకౌంట్స్ అనేది కరెక్ట్గా రావడం జరిగింది. తర్వాత అకౌంటింగ్ రూల్స్, ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ప్రాణం అంతా అకౌంట్స్ అంతా దీంట్లోనే ఉంటుంది, ఒక బిజినెస్ స్ట్రక్చర్ అంతా కూడా దీంట్లోనే ఉంటుంది. ఓకే, అదే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వన్ పర్సనల్ అని అన్నాం. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నా దగ్గర డబ్బులు లేదు. నేను డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి? ఎక్కడ వెళ్ళి తెచ్చుకోవాలి? ఎవరిని అడగాలి? ఎనీబడి? ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి, నా దగ్గర మనీ లేదు, ఏం చేయాలి? లోన్ తీసుకో. ఓకే, లోన్ తెచ్చుకోవచ్చు. ఇంకా ఏముంటాయి చెప్పండి? ఇంకా బెనిఫిట్స్ ఏముంటాయి? ఇంకా ఏం క్యాపిటల్ కలెక్షన్ అంటే షేర్స్ కింద మనీ కలెక్ట్ చేసుకోవచ్చు సార్. హలో, చెప్పండి, వినపడుతుంది, చెప్పండి. షేర్స్ రూపంలో కలెక్ట్ చేసుకోవచ్చు, ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకోవచ్చు. ఓకే, ఇంకా ఓన్లీ మనుషులేనా? ఇంకేం లేవా? దగ్గర బాండ్స్ ఏమైనా కూడా పెట్టుకోవచ్చు సార్. ఇంకా దగ్గర ఆర్నమెంట్స్, గోల్డ్ అలా ఏమన్నా సరే పెట్టుకోవచ్చు. ఓకే ఓకే డన్. పర్సనల్ అండర్లో పర్సన్స్ ఉన్నారు, బ్యాంక్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఓనరే బిజినెస్కి డబ్బులు ఇవ్వచ్చు, అదొక స్టైల్. లేదు అంటే బ్యాంకుల దగ్గర తెచ్చుకోవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, కెనరా బ్యాంక్, సంథింగ్ ఏనా ఇన్స్టిట్యూట్, మనపురం, ముత్తూట్ ఫైనాన్స్, కంపెనీస్ ఉన్నాయి, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇవన్నీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఏజెన్సీస్ ఉన్నాయి. ఎవరి దగ్గర నుంచి వెళ్ళి తెచ్చుకోవచ్చు. వాటన్నిటికీ కూడా పర్టికులర్గా ఒక నేమ్ అనేది మెన్షన్ చేస్తారు. అదే పర్సన్స్ అయిందనుకో, రామ్ ట్రేడర్సో, ప్రియా ట్రేడర్సో, కళ్యాణి ట్రేడర్సో, సంథింగ్ ఏదో ఒక పేరు ఉంది. బ్యాంక్ అనుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదో ఒక పేరు ఉంది.
పేర్లతో పలికే పేర్లు ఏవైనా కానివ్వండి పర్సనల్ అకౌంట్లో తీసుకోవాలి. పేర్లతో పలికేటి ఏవైనా కూడా మనుషుల పేర్లైనా, ఫ్యాక్టరీస్ పేర్లైనా, ఓకే, తర్వాత ఇన్స్టిట్యూట్ల నేమ్స్ అయినా, బ్యాంకుల పేర్లైనా ఏదైనా కానివ్వండి, పేర్లు వచ్చినాయంటే అవి పర్సనల్ అకౌంట్ అండర్లో వస్తాయని మీరు ఫిక్స్ అయిపోవాలి. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, నాకు డబ్బులు కావాలి, సో అందుకు నేను డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెచ్చుకుంటాను. తెచ్చుకున్న తర్వాత నువ్వు నేచర్ ఆఫ్ బిజినెస్ ఏం పెట్టాలనుకుంటున్నావు? మొబైల్ షాపా, ట్రైనింగ్ సెంటరా, లేదంటే కంప్యూటర్ ఎలక్ట్రికల్ గూడ్సా, కంప్యూటర్ స్పేర్ పార్ట్సా అనేది మీ నిర్ణయం. సో అందుకు గాను నీ బిజినెస్కి ఏం కావాలి రిసోర్స్ చెప్పండి. నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవాలి, నాకు రిసోర్స్ ఏం కావాలి? డబ్బులు ఉంది 1 crore. తర్వాత నేను ఏం చేయాలి? ఒక రూమ్ రెంట్ తీసుకోవాలి. ఓకే, ఇంకా ఇంకా మార్కెటింగ్ లొకేషన్ కావాలి. ఓకే, మంచిగా ఎక్కడైతే కాలేజెస్ ఉంటాయో ఆ ప్లేసెస్లో నేను ఏం చేయాలి? ఫస్ట్ ల్యాండ్ తీసుకోవాలి, ఆ ల్యాండ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఆ బిల్డింగ్లో కంప్యూటర్, ఫర్నిచర్, బెంచెస్, ల్యాప్టాప్, ఫ్యాన్స్, ఇవన్నీ కూడా నేను నా బిజినెస్కి రిసోర్స్, బిజినెస్ కోసం ఉపయోగించుకోవడానికి నేను పర్చేజ్ చేయాలి. ఓకే, ఈ రియల్ అకౌంట్లో ఏముంటాయి సార్ అంటే కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవి 3 కూడా మనకు రియల్ అకౌంట్లో ఉంటాయి. ఓకే, పెట్టుకోవాలి. సో ఇంక్లూడింగ్ పర్చేజ్, సేల్, క్యాష్ అనే జిఎల్స్ కూడా, లెడ్జెస్ కూడా రియల్ లోనే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటి? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్లో ఏం జరుగుతాయి? నెల నెల ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ నామినల్ అకౌంట్లో ఉంటాయి. సో ఏం జరుగుతాయి నెల నెల ఎక్స్పెన్సెస్ అంటే ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, రూమ్ రెంట్ పే చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్లు వస్తుంది, ఎవరికైనా కస్టమర్స్ ఫోన్ చేయాలి, బిజినెస్ పర్పస్ కోసం ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ బయటికి వెళ్ళాలి, ఓకే, నువ్వు ఒకవేళ అప్పు తెచ్చుకుంటే ఇంట్రెస్ట్ కట్టాలి. ఇవన్నీ ఏంటి? ఎక్స్పెన్సెస్ వస్తాయి. ఇన్కమ్స్ అంటే ఏంటి? రెంట్ రిసీవ్డ్ అని, కమిషన్ రిసీవ్డ్ అని, డిస్కౌంట్ రిసీవ్డ్ అని, ఇలాంటి పదాలు వచ్చినప్పుడు అవి ఇన్కమ్స్. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అన్నీ కలిపితే నామినల్ అకౌంట్లో ఉంటాయి. రియల్ అకౌంట్లో ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి. పర్సనల్ కింద ఇవన్నీ వస్తాయి. ఇదే బిజినెస్ స్ట్రక్చర్. ఇది మైండ్లో ఉంది అంటే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అంతా వచ్చేస్తుంది. ప్రాణం అంతా ఈ అకౌంటింగ్ రూల్స్తోనే ఉంది. ప్రాణం అంతా అకౌంటింగ్ రూల్స్తోనే. క్లియర్ మా? ఇది ఎవరికైనా డౌట్స్ ఉందా? యా, నెక్స్ట్ అకౌంటింగ్ రూల్స్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. పర్సనల్ అండర్లో డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. రియల్ అకౌంట్ కింద డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ కింద డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఈ రూల్స్ మైండ్లో అలా గుర్తుపెట్టుకోవాలి. కరెంట్, ఫిక్స్డ్ అసెట్స్. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి సార్ అంటే ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి, వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్తారు. ల్యాండ్, బిల్డింగ్స్, మిషనరీ, ఫర్నిచర్, కంప్యూటర్, ఇవన్నీ కూడా. కరెంట్ అసెట్స్, ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి, వీటిని కరెంట్ అసెట్స్ అని చెప్పుకుంటాం. సో క్యాష్, డెప్టార్స్, బ్యాంక్స్, బిల్స్ రిసీవబుల్స్, షేర్స్, ఇవి కంపల్సరీ రొటేషన్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు క్యాష్ ఉంది మన దగ్గర, లిక్విడ్ క్యాష్ ఎవరు పెట్టుకోరుగా, సో అది తీసుకుని వెళ్ళి మన బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం. కస్టమర్స్ ఉన్నారు 6 months లో కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారుగా, అది బ్యాంక్, ఒక బ్యాంక్ ఇంకొక కూడా బ్యాంక్ ఓపెన్ చేసుకోవాలి, అలా ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే బిల్స్ రిసీవ్స్ ఎంటర్ చేసుకుంటాం. షేర్స్, నేను ఇంకో బ్రాంచ్ హైదరాబాద్లో ఓపెన్ చేయాలి, నా దగ్గర డబ్బులు లేదు, సో మీ అందరి దగ్గర 10,000 డబ్బులు ఉంది, మీరందరూ నా కంపెనీలో షేర్లు కొంటారు, ఒక 1000-100 షేర్లు కొంటారు. షేర్, ఒక్కొక్క షేర్ 100 రూపాయలు ఇచ్చినా ఒక 100 షేర్స్ ఎన్నో నా కంపెనీలో ఉంటాయి. ఇవన్నీ కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. ఇవి 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఇవి కంటికి కనిపించు. మంచిగా ట్రైనింగ్ ఇచ్చామంటే మీరు 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సో అది గుడ్ విల్. పేటెంట్ రైట్స్, ఏదైనా ఒక కరోనాకు ఫార్ములా కనిపెట్టింది ఏదైనా దేశం, అదే ఫార్ములా ఇతర దేశాల్లో అమ్ముకోవాలంటే
ఉపయోగించాలంటే ఆ దేశం దగ్గర పేటెంట్ రైట్స్ తీసుకోవాలి గవర్నమెంట్ దగ్గర. వాళ్ళు ఇస్తేనే మనం యూజ్ చేసుకోవాలి, లేదంటే వాళ్ళు కేసు వేస్తారు. ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటి మనకి అంటే పర్టికులర్గా లోగో చూస్తేనే మనం ట్రేడ్ మార్క్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నైక్ షూస్ అంటే ఏంటి, టిక్ మార్క్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏనుగులు గుర్తుంటే అది ముత్తూట్ ఫిన్కార్ప్ అంటాం. అలా చూస్తేనే ఇది ఫలానా కంపెనీ అని చెప్పేస్తారు. కాపీ రైట్స్ అంటే ఏంటి మనకి అని చూసుకుంటే, ఇవి మీరు కాపీ రైట్స్ చూసుకుంటే కదా, లైక్ ఇప్పుడు ఏదైనా తెలుగు మూవీ హిందీలోకి వెళ్ళాలన్నా, హిందీ మూవీ తెలుగులోకి వెళ్ళాలన్నా మనకు కాపీ రైట్స్ అనేది ఉంటాయి. ఒక సాంగ్ రాసిన, సినిమా స్టోరీ రాసిన, బుక్స్ తయారు చేసిన, ఇవన్నీ కూడా కాపీ రైట్స్ నిర్మాతల దగ్గర కానీ తయారు చేసిన వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే తమిళ్లో కానీ హిందీలో కానీ డబ్ చేసుకోవాలి, లేదంటే చేయకూడదు. ఈ 3 కలిపి ఎక్కడ ఉంటాయంటే రియల్ అకౌంట్లో ఉంటాయి. ఎక్స్పెన్సెస్లో 2 రకాలు ఉంటాయి. డైరెక్ట్ ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ ఆఫీస్లో జరుగుతాయి. సో అక్కడ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు. ఒక లారీ సిమెంట్ వచ్చింది, అది అన్లోడ్ చేయాలి, అన్లోడ్ చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు, వేజెస్. ఫ్యాక్టరీ ఓన్ కాదు, రెంట్ కట్టాలి. తర్వాత పవర్ అండ్ ఫ్యూయల్, మిషన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఆ ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే క్యారేజ్ ఉంటుంది, వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తారు. ఈ లెడ్జెస్ ఏమొచ్చినా కూడా మీరు డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద తీసుకోవాలి. ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఆఫీస్లో ఏం జరుగుతాయి, కమిషన్స్ ఇవ్వాలి, చెట్ల మీద డిప్రిసియేషన్ ఇవ్వాలి, డిస్కౌంట్స్ ఇవ్వాలి, టెలిఫోన్ చార్జెస్ ఉంటాయి. ఇవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కిందకి వస్తాయి. ఇవి 2 కలిపి ఎక్కడ ఉంటాయి సార్ అంటే నామినల్ అకౌంట్లో ఉంటాయి. నామినల్ నెక్స్ట్ ఇన్కమ్స్ కూడా అంతే అనమాట. ఇండైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి సార్ అంటే మన బిజినెస్కి వచ్చే ఇన్కమ్లు, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, డిస్కౌంట్ రిసీవ్డ్. రిసీవ్డ్ అనే పదం వచ్చిందంటే మనకి ఇన్కమ్. ఇవే పదాలు పెయిడ్ వచ్చాయంటే ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ పెయిడ్, కమిషన్ రిసీవ్డ్ ఉంటుంది, కమిషన్ పెయిడ్ ఉంటుంది, రెంట్ రిసీవ్డ్ ఉంటుంది, రెంట్ పెయిడ్ ఉంటుంది, డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటుంది, డిస్కౌంట్ పెయిడ్ ఉంటుంది. పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్. నెక్స్ట్ డైరెక్ట్ ఇన్కమ్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్, ఫ్రైట్ అండ్ డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇన్కమ్, కన్సల్టెన్సీ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఇన్కమ్. ఇవి ఏ వచ్చినా కూడా డైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. ఇవి 2 కలిపి ఎక్కడ ఉంటాయి, నామినల్ అకౌంట్లో ఉంటాయి. ట్రాన్సాక్షన్స్. సో బిజినెస్లో 3 రకాల ట్రాన్సాక్షన్ జరుగుతాయండి. ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్, రెండవది క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, మూడవది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తుంది. ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళారు, మీకు కావాల్సిన సరుకు తీసుకున్నారు, క్యాష్ ఆర్ చెక్ ఇచ్చి వచ్చేసారు, అది క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం. మీకు దుకాణానికి వెళ్ళారు, డబ్బులు ఇవ్వకుండా అప్పుగా మీకు కావాల్సిన సరుకు తెచ్చుకున్నారు, వాళ్ళు మీ పేరు రాస్తారు, దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఉంటాం. నెక్స్ట్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. ఆల్రెడీ నువ్వు కంప్యూటరో, ల్యాండో, బిల్డింగో కొని ఉంటావు, దాని మీద ఇయర్ డిప్రిసియేషన్ తీస్తారు. ఆల్రెడీ నువ్వు సరుకు పర్చేజ్ చేసినావు, దాంట్లో ఒక 10,000 సరుకు డ్యామేజ్ వచ్చింది, నువ్వు పర్చేజ్ రిటర్న్ చేస్తావు. కస్టమర్కి సేల్ చేసినావు, ఒక 10,000 సరుకు డ్యామేజ్ అయింది, కస్టమర్ నీకు రిటర్న్ చేస్తాడు, దాన్ని సేల్స్ రిటర్న్ అంటాం. ఈ 3 ఏ వచ్చినా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కింద తీసుకోవాలి. అదే ఇన్వెంటర్లో అయితే పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్లో ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ప్రిపరేషన్ ఇలా ఉంటుంది, అకౌంట్స్ ప్రిపరేషన్. సో ట్రాన్సాక్షన్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఇది స్ట్రక్చర్. టుమారో డిస్కస్ చేస్తాం. ఇవి బేసిక్స్ అండి. ఇవి చాలా అంటే చాలా బాగా నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈ బేసిక్స్ కానీ మీరు మైండ్లో లేకపోతే ఫర్దర్ క్లాసెస్లో ఇబ్బంది అవుతుంది. చాలా సింపుల్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే టాలీ అని చెప్పొచ్చు. మార్కెట్లో నాన్ కామర్స్ అయినా నేర్చుకోవచ్చు ఈజీగా, చాలా డెప్త్గా ఈజీగా ఉంటుంది. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం చెప్తాం. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, డీటెయిల్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ డౌట్స్? క్లియరా? ఈరోజు చెప్పిన క్లాస్ మళ్ళీ ఒకసారి వినండి నీట్గా. ఓకే, నీట్గా ఆల్రెడీ మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకున్నారు కదా, విత్ ఇన్ 2 డేస్లో మీకు వచ్చేస్తాయి. పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి, ఓకేనా? అవి పక్కన పెట్టుకుంటే మన క్లాసెస్ చెప్పేటప్పుడు అర్థమవుతూ వస్తాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి.
యా గైస్ డన్. డైలీ ఇదే క్లాసెస్ ఉంటుంది. గ్రూప్ నుంచి లెఫ్ట్ అవ్వకండి. ఆటోమేటిక్గా వన్స్ ఒకసారి లాగిన్ అయితే అలాగే ఉండిపోతారు. నేను 8 గంటలకు కాల్ చేస్తాను, కరెక్ట్ 8 కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి వినండి. సో లైవ్ వీడియోస్ ఈ క్లాస్ అయిపోయింది కదా, గ్రూప్లో పడిపోతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ వినండి. ఓకే.